చూసావా, కాలుతున్నా కూడా తీయడం లేదు. పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టున్నాడు. ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. బాబాయ్, తెగ పర్ఫార్మెన్స్ చేసేస్తున్నావు. కూతురు సలహా ఇచ్చింది కదా చచ్చిపోయినట్టు నాటకం ఆడమని. మాల తీయాలని శ్రీను నేను కలిసి ఆడిన నాటకం ఇది. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. ఇదంతా నాటకమని లేచావనుకో బ్రతికిపోతావు, లేదంటే ఇలాగే చచ్చిపోతావు. నువ్వు చచ్చిపోయినట్టుగా నాటకం ఆడితే తన పెళ్ళవుతుందని మీ కూతురు చెప్పిందా? అది జరగని పని బాబాయ్. ఇప్పుడు కనుక మీరు ఇదంతా నాటకమని మీ కూతురి నిజ స్వరూపం బయట పెట్టలేదనుకో, చలపతి బాబాయ్ ఇక నువ్వు అందరి దృష్టిలో ఒక జ్ఞాపకంగా మీ ఇంట్లో ఫోటోలో మిగిలిపోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తున్నావు? అదే పెద్దమ్మా, చనిపోయిన వాళ్ళకి చెవిలో నారాయణ మంత్రం చెప్తారు కదా, ఆ మంత్రం చెప్తున్నాను. మంచిది, చెప్పమ్మా. ఆలోచించుకోండి బాబాయ్, లేస్తారా లేకపోతే నిజంగానే చచ్చిపోతారా? మీ ఇష్టం. ఏమంటున్నాడు? నిజం చెప్పినా కూడా కళ్ళు తెరవడం లేదు. చాలా సీరియస్ గా ఇన్వాల్వ్ అయిపోయారు. సర్లే, అసలు కదా ముందుందిగా. అవును. అంత్యక్రియలు ఎలా చేస్తున్నారు? పూడ్చి పెడుతున్నారా లేక కాలుస్తున్నారా? పూడ్చి పెడితే ఊపిరాడికి చచ్చిపోతారు, కాలిస్తే కాలి బూడిదైపోతారు. అలా కూడా చచ్చిపోతారు కదా. పూడ్చిపెట్టేస్తారా? నేను బతికే ఉన్నాను రా. అదేంటి అద్య, చనిపోయిన వాడిని పట్టుకుని చనిపోతాడంట.